తనూజకి కళ్యాణ్కి చాలా పెద్ద ఫైట్ జరిగినట్టుందండి. ఎందుకు అంటే తను నిన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒకటి పెట్టింది నైటు. తను చాలా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ ప్రకారం అయితే. బట్ ఆ స్టోరీ ఏంటి అనంటే, నాకు ఎవరిని ద్వేషించడానికి సమయం లేదు, నన్ను నిర్మించుకోవడం పైనే పూర్తిగా దృష్టి పెట్టాను అని చాలా ఫీల్ అవుతూ పెట్టింది. ఇంకా విషయాలు ఏమున్నాయి అంటే అందులో చాలా నేను ఎవరిని పట్టించుకుంటానో లేదో పట్టించుకోనో అనేది చాలా సింపుల్. నేను అందరికీ స్నేహితుడిని కాకపోవచ్చు. అవును, నేను మనుషులతో మాట్లాడుతాను, నవ్వుతాను, కొన్నిసార్లు కొన్ని క్షణాలు పంచుకుంటాను వాళ్ళతో. కానీ దాంతో మనం స్నేహితులం అవుతామన్న అర్థం కాదు కదా. ఈ రోజుల్లో స్నేహం అనేది చాలామందికి కేవలం ఒక పదం మాత్రమే అని చెప్పింది. ఇది విన్నాక నాకు ఒకటి అనిపించింది. అంటే కళ్యాణ్ తనూజ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను ఎప్పుడు ఫ్రెండు అనేవాడు కదా. ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో తను చెప్పడము వల్ల అతను ఇలా చాలా ఫీల్ అవుతుందని నాకైతే అనిపించిందండి. కానీ చాలా ఫీల్ అవుతూ చెప్పింది, అందరూ ఒక ఫ్రెండ్ అని మాత్రమే పదం అని అనుకుంటారు, కానీ అలా చెప్పుకుంటారు, కానీ నిజంగా అనుభూతి చెందేవారు చాలా కొంతమంది అని చెప్పింది. ఇంకా ఏమనింది అంటే తన స్టోరీలో, కొంతమంది స్నేహం అనేది మంచిగా ఉన్నప్పుడు నేను స్నేహితుడిని అంటారు, అదే ఎనిమి అయినప్పుడు నాకు శత్రువుల్లా మారిపోతారు అని చెప్పింది. అసలు దీని అర్థం ఏంటో చాలా అర్థం కావడం లేదండి. కానీ మాత్రం తను చాలా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఏదో జరిగింది ఇంకొక విషయము కూడా చెప్పిందండి. నేను కొంతమందిని, అంటే నేను క్లోజ్డ్ సర్కిల్ పీపుల్నే ఉంటాను. తను హౌస్లో కూడా చెప్పింది, నాకు అంత పీపుల్ అనేది కనెక్ట్ అవ్వరు, నేను కూడా అందరికీ ఎక్కువ కనెక్ట్ అవ్వను, క్లోజ్డ్గా ఉంటాను, క్లోజ్డ్ పీపుల్తోనే ఉంటాను అని చెప్పింది. అందుకే నేను నా వలయాన్ని చిన్నదిగా ఉంచుకుంటాను అని ఆ స్టోరీలో మెన్షన్ చేసింది. ఇంకొక విషయం ఏంటి అంటే, అంటే ఎంత ఫైట్ అయిందో అర్థం కావడం లేదు. కానీ ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే, నాకు వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఇదైతే నాకు చాలా వండర్ అనిపించింది. నేను ఫేక్ కనెక్షన్స్ పెట్టుకోవడానికి లేను. విశ్వాసము, గౌరవము, అంటే ట్రస్ట్ ఉన్న వాళ్ళతో, విలువ తెలిసిన వాళ్ళతోనే ఒకరికొకరు నిజంగా అండగా ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకునేవారే నాకు స్నేహితులు అని పెట్టింది. అసలు ఏం జరిగిందో కానీ తను మాత్రం చాలా ఫీల్ అయింది. తన స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ కమెంట్ చేయండి ఏముందో.